హల్లెలూయా. కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలోకి తీసుకొని రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయా 2వ దశలోనికి రాసిన పత్రిక చాలు. ఏమని చదువుకుంటా ఉన్నామో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ప్రార్థించుకుందాం. ప్రేమమయుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. ప్రభువా, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. పోయిన వారం కూడా నా తండ్రి ఈ వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మొదట భ్రష్టత్వం సంభవించి అనే మాట మీద ప్రభువా నా తండ్రి గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరు మాట్లాడుచుండగా నాయన మేము అందరి యొక్క సత్యమును, అందులో ఉన్నటువంటి ప్రత్యక్షతను, అందులో ఉన్నటువంటి భావమును నా ప్రభువా మేము తెలుసుకొని మా కాలమును మేము గుర్తించి మేము ఏ సమయమందును ఏ కాలములో మేము నివసిస్తున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఈ దినము మేము గుర్తెరుగులాగున ప్రభువా నీ కృపను ఉంచి నా తండ్రి గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరే రంగం మీదకి వచ్చి నీ దాసునికి నోటి దూరగా మీరు ఉండి ఆయన మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని, మమ్మల్ని మేల్కొల్పమని, మాలో ఉద్దేశమును పుట్టించమని, మరి ఎక్కువగా ఆనుకున్నటకు సహాయము చేయమని ప్రభువా ఈ సమయమందు నా తండ్రి ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. నా ప్రభువా మీరు మాకు నా తండ్రి బోధించి మీరే మహిమ పొందుచు నీ నామాన్ని హెచ్చించబడులాగున సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరం కూర్చుందాం బ్రదర్, కూర్చుండి సిస్టర్. చాలా సంతోషము. పిల్లలు ఎవరు కాల్ చేద్దరన్న ఇప్పుడు పిల్లలైన మీరు ఏం రాసుకోకుండా అవసరం లేదు, పెద్దలు రాసుకోవచ్చు లేఖనాలను. శ్రద్ధగా మీరు మాకెళ్ళి మనసు పెట్టి విన్నట్లయితే మీకు కూడా చాలా చక్కగా అర్థమవుతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, పోయిన వారము మనము ఏమేం మాట్లాడుకున్నాం? ప్రభు యొక్క దినము రావాలి అంటే ఏంటంట? ప్రభు యొక్క దినము రావాలి అంటే, ఆ దినము ప్రత్యక్షం అవ్వాలంటే మొదట ఏమి జరగాలి? భ్రష్టత్వము సంభవించాలి. మొదట ఏం సంభవించాలి? భ్రష్టత్వము సంభవించాలి. భ్రష్టత్వము సంభవిస్తే, లేదా భ్రష్టత్వం అనేది లోకమందు జరిగితే, ఆ భ్రష్టత్వాన్ని ప్రభువు నాశనం చేయటానికి దేవుని యొక్క దినముగా ఒక రోజును ఆయన కేటాయిస్తా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారిని తప్పిస్తూ భక్తిహీనులందరినీ, భ్రష్టత్వానికి దాసోహమైన వారందరినీ నాశనం చేయటానికి అది ఒక తీర్పు దినముగా, నాశన దినముగా ఆ రోజు కేటాయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలా పాత నిబంధన గ్రంథములు మనం చూస్తే, పోయినసారి మనం మాట్లాడుకున్నాం, నోవా కాలంలో భ్రష్టత్వము సంభవించింది. నీతిమంతుడైన నోవాహును తప్పించబడ్డాడు.
ఇర్మియా కాలములో, ఇంకా అనేకమైన కాలంలో అదే జరిగింది. మనము ప్రాముఖ్యమైన వాటిని చెప్పుకున్నాం కాబట్టి ఇర్మియా కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భ్రష్టత్వానికి లోనైపోయి పాపములు చేసి తప్పిదములు చేసి క్షమించరాని నేరముగా ఉన్నప్పుడు తన యందు భయభక్తులు గల వారిని పక్కకు తప్పించాడు ప్రభు, వారిని కాపాడాడు. భ్రష్టత్వానికి దేవుని ఆజ్ఞని మీరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నెబుకద్నెజరు అనే సాధనముతోటి వారందరినీ కూడా చంపబడినట్టుగా, చెరలోనికి తీసుకొని పోబడినట్టుగా ఎన్నో ఇక్కట్టమైన బాధలను ఆ దినము వారు బాధపడినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూశాం. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు కాలములో ఎలాంటి భ్రష్టత్వం సంభవించిందో అన్నది మనము ఈ దినము చూసి, ఆ తర్వాత ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితుల్లో ఎటువంటి భ్రష్టత్వము సంభవించింది, తద్వారా ప్రభుని యొక్క దినము లేదా ప్రభుని యొక్క ఉగ్రత లేదా ప్రభుని యొక్క తీర్పు దినము చూడండి, కోప దినము అన్నది ఎంత దగ్గరగా ఉన్నదో మనకు అర్థము చేసుకోవటానికి లేఖనాలు మనకు ఆస్కారం చేస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు కాలంలో మనం తీసుకుంటే అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? బాప్తిస్మం పొందటానికి వచ్చారు యోహాను చేత. అయితే యోహాను వీరిని చూసి ఏమంటున్నాడంటే, మీరు సర్ప సంతానమా. ఏమంటా ఉండు? సర్ప సంతానమా. ఎందుకు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని నియమాల పట్ల నడుచుకునే వారు. నిత్యము మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం, దేవాలయంలో మేము పూజ చేస్తాం, మేము ఏం నమ్ముతామో పునరుత్థానము నమ్ముతాం ఒక బ్యాచ్, పునరుత్థానము లేదన్నది ఇంకొక బ్యాచ్. వీరందరూ కూడా దేవుని దగ్గర పనిచేస్తున్న వాళ్ళే, ధర్మశాస్త్రం ప్రకారము నడుస్తున్న వాళ్ళే. అయితే వీరిని చూసి యోహాను ఏమని చెప్తా ఉన్నాడు? సర్ప సంతానమా. హల్లెలూయా. మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు లేడా? అసలు ఎవరికి బుద్ధి చెప్పాలి? చూడండి, ఎవరైతే సమాజంలో పాస్టర్లుగా, ప్రవక్తలుగా, ఇవాంజలిస్టులుగా, పెద్ద పెద్ద సేవకులుగా ఎవరైతే ఉంటా ఉన్నారో వారికి బుద్ధి చెప్పేవాడు ఎవడు లేడా? మీరు సర్ప సంతానమై ఉన్నారు అని ఎవరు పలుకుతా ఉన్నారు? యోహాను పలుకుతా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా పలుకుతున్నాడంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించలేదు. అది వాళ్ళు ఏం చేయలేదు. మనం మారు మనసు పొందుకొని ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు ఆ మారు మనసుకు తగిన ఫలం అన్నది మనము ఫలించాలి. ఆ ఫలం ఏంటిదంటే ఆత్మ ఫలములై ఉన్నవి: ప్రేమ, సంతోషం, సద్గుణము, సమాధానము, దయాలుత్వం, ఇట్లా మొత్తం 9 ఆత్మ ఫలాలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ఫలాలన్నవి వాళ్ళు ఫలించలే కాబట్టి వారిని చూసి సర్ప సంతానమా అని పిలుస్తాడు. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు లేడా? ఇప్పుడు పెద్ద పాస్టర్కి ఎవడు బుద్ధి చెప్తాడండి? పేరు పొందిన పాస్టర్కి ఎవరు బుద్ధి చెప్తారు? నేను మీరు చూసారో చూడలేదో, సతీష్ కుమార్ తన యొక్క బర్త్డేను ఎంత గొప్ప గ్రాండ్గా అతను చేశాడో మీరు యూట్యూబ్లలో చూస్తే తెలుస్తుంది. సేమ్ రాజకీయ నాయకులు వాళ్ళ బావ జగన్ ఏ విధంగా అయితే అదేది కారిడార్ పెట్టి నడుచుకుంటూ అందరికి అభివాదం చేస్తూ చేశాడో, అలాంటి సినిమా సెట్టింగ్లు అలాంటిదే పెట్టి చూడండి, వారందరూ కూడా అభివాదం చేసుకుంటూ పెద్ద పెద్ద పోజులు ఇచ్చుకుంటూ తన భార్యని ఎంట
జన్మదినాన్ని జరుపుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆడంబరంగా. అప్పుడు ఈ చిన్న చోట ఈ యొక్క పాస్టర్లు వీళ్ళందరూ కూడా అతని గురించి కామెంట్లు రాస్తూనే ఉన్నారు. దేవుని వాక్యమును నువ్వు చూస్తున్నావా? నువ్వు ఏ రోజు జన్మదినం చేసుకున్నట్టుగా నువ్వు అంతా అట్లా చేసుకుంటావా? నీలో తగ్గింపు స్వభావం ఎక్కడ ఉన్నది? ఇని రకరకాల కామెంట్లు. అవన్నీ ఏంటి? రాబో ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావా? అలా తప్పించుకోవాలంటే నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు లేడా? ఎవరు చెప్తారు? సతీష్ గారు మీరు ఈ విధంగా చేస్తున్న తప్పని ఎవరు చెప్తారు? అయితే అతనికి ఏమి లేదంట, మారు మనసుకు తగిన ఫలము ఫలింపలే. హల్లెలూయా. అది కాబట్టి మారు మనసు తగిన ఫలం మనము ఫలించాలి. అలా ఫలించకపోతే ఏమవుతున్నాము? భ్రష్ట మనస్సు. అదే మనస్సు ఉంది, భ్రష్ట మనస్సు అని మనకు క్లియర్గా తెలుస్తుంటుంది అన్నమాట. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇది మనకు వాక్యం. కాబట్టి మంచి ఫలం మనము ఫలించాలి. చూడండి, మనము పొట్టును పోలి ఉండకూడదు. లోపల రావాలం అందరూ. ఏ విధంగా ఉండకూడదు? పొట్టును పోలి ఉండకూడదు. ఎందుకంటే పొట్టు అగ్నితో కాల్చివేయబడును అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. మనం నిజమైన గింజ లేకపోతే విత్తనము. విత్తనం అంటే ఏంటిది? ఆత్మ ఫలం. చూడండి, ఆ ఫలం లేకుండా నీవు పరిశుద్ధుడు అని పిలిపించుకున్నా, సద్దుకయ్యుడు అని పిలిపించుకున్నా, శాస్త్రులు అని పిలిపించుకున్నా, దాని అర్థం ఏంటి? నువ్వు రెవరెండ్ అని పిలిపించుకున్నా, పాస్టర్ అని పిలిపించుకున్నా, ఇంకా పెద్ద పెద్ద అని నువ్వు పిలిపించుకున్నా, నీకు ఏం లేదంట, పొట్టుతో కాల్చివేయు, అగ్నితో పొట్టును కాల్చివేయును. చూడండి, భ్రష్టత్వము ఆ దినాల లెక్కలో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, ఆ దినాలలో దేవుడు పక్షవాయువు గల వారిని, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరుచుకుంటూ వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తే, ఈ శాస్త్రులు అంటున్నారు నువ్వు దేవదూషణ చేస్తా ఉన్నావు. హృదయంలో అనుకుంటా ఉన్నారు. యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? ఇప్పుడు దురాలోచన ఇది ఒక భ్రష్టత్వం. వర్తమానం మీన ప్రవక్త గారు బోధించిన వర్తమానం మీన ఆయన ఎవరు? చూడండి, దేవుని కుడి చేతుల్లో ఉన్నటువంటి 7 నక్షత్రములలో ఒక నక్షత్రం. అది ఎంత గొప్ప ఒకసారి ఆలోచన చేయాలి మనం. గొర్రె పిల్లకు ఉన్నటువంటి 7 కొమ్ములలో ఒక కొమ్ము. ఈ 7 నక్షత్రములను ఎవరు పట్టుకొని ఉన్నారు? యేసుక్రీస్తు తన కుడి చేత పట్టుకున్నాడు. భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలలో 7వ ఆత్మ. ఇంకా మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఒక దూత యోహానుకు చూపిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే 7 దూతలలో ఒక దూతను పిలిచి నువ్వు యోహానుకు వీటన్నిటిని చూపించని, నీకు ప్రకటన గ్రంథం 1:1 ఉంటుంది. ఆ దూత వచ్చి ఎవరు చూపిస్తున్నాడు? యోహాను చూపిస్తా ఉన్నాడు. యోహాను ఎవరై ఉన్నారు? సంఘమై ఉన్నది. దూత ఎవరై ఉన్నారు? వర్తమానికుడై ఉన్నాడు. ఈ దూత వర్తమానికుడు ఏ దూత అయి ఉన్నాడు? 7వ దూత అయి ఉన్నాడు. ఈ 7వ దూత ఎవరై ఉన్నారు? దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములలో ఒక నక్షత్రము. చూడండి, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క కొమ్ములలో 7 కొమ్ములలో ఒక కొమ్ము. భూమి అంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ. ఇటువంటి వ్యక్తికి యోహానే సాష్టాంగ నమస్కారం చేయబోయాడు.
కాదని నమస్కారం చేయాల్సింది. నాకు కాదు నమస్కారం చేయాల్సింది. ఇంత గొప్పగా మీరు చెప్పారు, ఇవన్నీ నాకు చూపించావు. ఓ దూత, నీకు నమస్కారం అని ఆయన పాదముల ఎదుట నమస్కారం చేయకపోతే నేను నీలాంటి వాడిని, నీ సహోదరుడిని, ప్రవక్తలలో ఒక ప్రవక్తనే, ఒక దాసుడినే దేవునికి నమస్కారం చేయగానే నాకు నమస్కారము చేయవద్దు. క్లియర్ ఉంది మీరు ప్రకటన గ్రంథం చదివితే. కాబట్టి ఈయన వర్తమానం మీద ఎన్ని దూషణలు, ఎన్ని అపనిందలు. అట్లనే ప్రభువు కూడా చూడండి, వారి యొక్క తలంపులు ప్రభు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తా ఉన్నారు, పాపం క్షమింపబడి ఉన్నాయని చెప్తే అది మీకు వేరే విధంగా ఉన్నదా? కాబట్టి మనుష్య కుమారునికి ఏముంది, భూమి మీద పాపమును క్షమించుటకు అధికారము కలదని మీరు తెలుసుకోవలెను. ఈ విధంగా ప్రభువు వాక్యం చెప్తా ఉంటే వారందరూ ఏమనుకుంటా ఉన్నారు, వీడు సుంకరులతోటి పాపలతోటి తిరుగుతూ ఉంటాడు, పొద్దున్న లేస్తే వాళ్ళకు ఫ్రెండ్, వీడు తిండిపోతూ మద్యపాని అని యేసుక్రీస్తుని గురించి చెప్తా ఉన్నారు. యోహాను తినక త్రాగకు వచ్చిండు, వీడు తినటం లేదు తాగటం లేదు, మరి ఎట్ట బతుకుతున్నాడు, వీడు దెయ్యం పట్టిన వాడని ఆయనను పిలుస్తా ఉన్నారు. ఈ అంతకాల సువార్తను ఏమని పిలుస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా పిలుస్తా ఉన్నారు. చూడండి ఎంత భ్రష్టత్వమో ఆ కాలంలో, యేసుక్రీస్తు కాలంలో ఉన్నదో ఇప్పుడు కూడా మనకు అంతే భ్రష్టత్వం ఉన్నది. ఇంకా చూడండి, ప్రభువు ఆదివారం రోజు లేకపోతే అప్పుడున్నటువంటి విశ్రాంతి దినము రోజు స్వస్థతను కొంతమందికి స్వస్థపరిస్తే మరి ఏమంటా ఉన్నారు, విశ్రాంతి దినాన్నే నువ్వు స్వస్థపరచాలా, ప్రజలారా మీరు విశ్రాంతి దినాన్నే వచ్చి స్వస్థత పొందుకుంటారా, మీరు వెళ్ళిపోండి, విశ్రాంతి దినం ఏమీ చేయకూడదు అని భ్రష్టత్వములు వారు ఉన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఈ వాక్య భావం నీకు తెలిసి ఉంటే దోషులను మీరు నిర్దోషులను మీరు దోషులను తీర్పు తీర్చకపోదురు. చూడండి, అప్పుడున్న పరిశుద్ధ శాసన పెద్దలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా దోషులను చూడండి, నిర్దోషులను దోషులని తీర్పు తీరుస్తా ఉన్నారు. కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమే అని ప్రభువు సెలవిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ విధంగా చెప్తా ఉంటే ఆయన్ని ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధంగానే ఆలోచన చేస్తా ఉన్నారు. చూడండి ఎంత భ్రష్టత్వమో. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, యేసుక్రీస్తు తన యొక్క చిటికెన వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచుంటే ఆ శాస్త్రులు పరిశుద్ధ సద్దుకాయలనే వారు చూసి వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెడతా ఉన్నారు, బయల్జెబూబు అని ఆయనకు పేరు పెడతా ఉన్నారు. అప్పుడు వీటన్నిటిని ప్రభు చూసి వారిని ఏమని పిలుస్తా ఉన్నాడంటే, ఇంత భ్రష్టత్వం అయిపోయారు మీరు, లేఖనాలు ఏం చెప్తున్నా గ్రహించలేకుండా మీరు ఉన్నారు. ఈ దినం కూడా అట్లనే ఉన్నది. కాబట్టి సర్ప సంతానమా, ప్రభు కూడా ఏమని పలుకుతా ఉండు, మళ్ళీ సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. మీ హృదయంలో ఏమి నిండి ఉన్నది, చెడ్డ మాటలే నిండి ఉన్నాయి, దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నది. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నారు. వారి ఆచారాల నిమిత్తము దేవుని వాక్యాన్నే పక్కన పెట్టేస్తా ఉన్నారు. ఈ దినము కూడా ఎట్లా పక్కన పెట్టేస్తా ఉన్నారో మనం చూద్దాం. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడున్న ప్రజలు తమ పెదవులతో ఆయన గణపరుస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ఈ దినము కూడా అంతే. మనం ఏం చేస్తా ఉన్నామంటే పెదవులతో ఆయనను గణపరుస్తున్నాం కానీ హృదయం అన్నది దేవునికి దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం నుండి బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇంకా ఏం చేస్తా ఉన్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులను
భ్రష్టత్వం ఉన్నదో ఒకసారి చూడండి. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా దేవుని మందిరాన్ని ఏ విధంగా చేశారంటే ఒక దొంగల గుహగా దాన్ని చేశారు. క్రయ విక్రయములు చేయువారు, రూకలు మార్చువారు, గువ్వలను అమ్మువారు. గువ్వలను ఎందుకు అమ్ముతారు? ఎందుకంటే ఆ యొక్క మగపిల్లవాడు కూడా పుట్టితే 8వ రోజున ఆ బాలుడికి ఏం చేస్తారు? సున్నతి చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే గువ్వను కానీ లేకపోతే పావురపు పిల్లను కానీ తీసుకొచ్చి యొక్క బలిగా అర్పణగా దాన్ని అర్పిస్తారు. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో ఏం పెట్టుకొని ఉన్నారు? గువ్వలు అమ్మటానికి చాలా మంది పెట్టుకొని ఉన్నారు. రూకలు మార్చేవాళ్ళు, క్రయ విక్రయాలు అమ్మటం కొనటం అనేది అక్కడంతా ఉన్నది. ప్రభు వాటన్నిటికి ఇది ఎంత భ్రష్టత్వం అయి ఉన్నది అని చెప్పేసి వారందరినీ కూడా వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఆ కాలంలో ఉన్న భ్రష్టత్వం ఎట్లా జరిగిందని చెప్తా ఉన్నా. ఇంకా చూడండి ప్రభు అంత భ్రష్టత్వం వాళ్ళు చేస్తున్నా ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే వారు ఏం బోధిస్తున్నారు? ఆ శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అంత భ్రష్టులు అయిపోయి ఉన్నారు. అయినా వారు ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన పాస్టర్లు వీళ్ళంతా ఇష్టానుసారముగా భ్రష్టులైపోయి అయినను వారు సన్నేరంగా ఏం బోధిస్తూ ఉంటారు? వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రభు చెప్తా ఉన్నాడు, వారు బోధించే వాటిని మీరు గైకొనండి. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? వారు బోధించేవి గైకొనండి, కానీ వారు చేస్తున్న క్రియల చొప్పున మీరు చేయకండి. ఆమేన్. హల్లెలూయా. వారేమో చెప్పేది మంచిగా ఉంటుంది. ఎక్కడి నుంచి చెప్తారు? బైబిల్ నుంచే చెప్తారు. కాబట్టి దాన్ని మీరు అనుసరించండి, బైబిల్ నుంచి చెప్తుంటారు కాబట్టి. కానీ ఆ పాస్టర్ల యొక్క కుటుంబాలు, సంఘము, లేకపోతే వారి యొక్క పద్ధతి, వారి పాలన విధానము, లేకపోతే ఆ సంస్థకు ఉన్నటువంటి అప్పుడు ఫర్ సపోజ్ బాప్టిస్ట్ వారు ఒక రకంగా, పెంతెకోస్తు వారు ఒక రకంగా, మెథడిస్ట్ వారు ఒక రకంగా, రోమన్ క్యాథలిక్ వారు ఒక రకంగా తమ తమ పద్ధతులను, ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నారు. దాని ప్రకారం మీరు చేయకుడి, ఆ క్రియల చొప్పున చేయకుడి, ఎందుకంటే వారు చెబుతారే గాని చేయరు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇంకా వారంట మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఏం చేస్తారంట? మనుషులకు కనబడాలనే పనులు చేస్తారు. వారు పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, పోస్టర్లు అంటిస్తారు. ఇవన్నీ మనకు కనపడాలని, మనుషులకు కనపడాలని. తమ రక్షరేకులు వెడల్పుగా, తమ చెంగులు పెద్దవిగానే చేయుదురు. అంటే ఇంకా టీవీలలో వాటిలో ఇట్లన్నిట్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. బిందులలో అగ్రస్థానమును, సమాజ మందిరముల అగ్రపీఠములను వాళ్ళకు కావాలి. ఎవరన్నా బిందు చేసి పాస్టర్ని పిలిస్తే ఆయన పెద్ద పాస్టర్ రే కాబట్టి ఎక్కడ ఉంచాలా? స్టేజ్ మీద ముంగటి స్థానం ఆయనకు ఉండాలి, కుర్చీ ఆయనకు ఉండాలి. ఇంకా సమాజ మందిరంలోకి వస్తే, అంటే దేవుని యొక్క మందిరంలోకి వస్తే ఏం కావాలి? మంచి బలిపీఠం మీద సీటు కావాలి. సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు వారు కోరుదురు. ఎక్కడ పోయినా వందనాలని చెప్పాలి, వాళ్ళకు అన్ని రాచ మర్యాదలు వాళ్ళకు కావాలి. మనుషుల చేత ఏమని పిలువబడతా ఉంటారంట? ఓ పెద్ద పాస్టర్, ఈయన ఇంటర్నేషనల్ పాస్టర్, ఈయన ఆ పాస్టర్, ఈ పాస్టర్ అని బోధ అని పిలువబడతా ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తా ఉంటే, మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఆమేన్. హల్లెలూయా. గురువు అని పిలువబడవద్దు. మీ గురువు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత భ్రష్టత్వము ఆ దినాలలో. ఈ దినాలలో కూడా అదే భ్రష్టత్వం ఉన్నది. కాబట్టి ఇటువంటి వారందరూ ప్రభు చెప్తుండ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిసర్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఏం చేస్తా ఉన్నారంటే ఇటువంటి వాళ్ళంతా తెరవటంలే పరలోక రాజ్యాన్ని. వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు?
మూసేస్తున్నారు. వీళ్ళు పోరు, వీళ్ళ సంఘంలో ఉన్నవారు పోనీయరు. అది ఈ దినము జరుగుతుంది. ఆ దినము కూడా అదే జరుగుతా ఉంది. కాబట్టి ప్రభు అంటా ఉండు, ఇది ఎటువంటి వారంట? అందులైన మార్గదర్శకులు. ఎటువంటి వారంట? అందులైన మార్గదర్శకులు. మేము మార్గం మీకు చూపిస్తాం అంటారు, కానీ అది సరైన మార్గము కానే కాదండి. ఇంకా చూడండి, ప్రభు చెప్తా ఉండు, అవివేకులారా, అందులారా. గుడ్డి వాళ్ళు, వాక్యమే తెలియని గుడ్డి వాళ్ళు. ఒకవేళ వాక్యమును వారు చూస్తున్న దాన్ని గ్రహించలేని గుడ్డి వాళ్ళు ఎక్కడ చూడగలుగుతారు? చూడలేరు. ఇంకా అవివేకులైన అందులు వీళ్ళు. కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ వివేకం అన్నది లేదు, పరిశుద్ధ గ్రంథం జ్ఞానం అన్నది లేదు. అటువంటి లేనటువంటి గుడ్డి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం లవోదికీయ సంఘకాలం జీవిస్తున్నాం కదా. కాబట్టి ఈ కాలంలో సంఘం ఎట్లుంటుందని ఉన్నది? గుడ్డివారును. ఇప్పుడు ఈ కాలంలో మనము జీవిస్తున్నాం, ఇది లవోదిక సంఘకాలం. ఎత్తబడేంత వరకు ఈ లవోదిక సంఘకాలము ఉంటుంది. ఇప్పుడు మనం నివసిస్తున్నది 7వ సంఘకాలం, లవోదిక సంఘకాలం. ఈ సంఘకాలంలో సంఘం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎట్లుంటుందంట? గుడ్డిది, దిగంబరిది. గుడ్డోడు బట్టలు లేక దిగంబరిగా ఉన్నది. కానీ ఏమున్నది వాళ్ళ దగ్గర? ధనవంతురాలు అని ఉన్నది. నాకేమి కొదవలేదన్నది చెప్పుకుంటున్నది. అంటే సంఘము చెప్పుకుంటుంది. కాబట్టి సంఘములు ఈరోజు మనం చూస్తే పెద్ద పెద్ద బిల్డింగులు, డబ్బు సమృద్ధిగా వాళ్ళకు ఉన్నది. కానీ ఏం లేదంట? వాక్యము లేదు. అది దిగంబరిది, గుడ్డిది, అన్ని ఎరుగక ఉన్నది. అది కూడా తెలియదు దానికి. నేను గుడ్డిగా ఉన్న, దిగంబరగా ఉన్నది అనేది కూడా తెలియదు. అంటే వాక్యము తెలియటము లేదు. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉందంటే, నీ కళ్ళకు స్పష్టంగా లేఖనము కనబడే విధంగా కాటుకను కొనుక్కొని పూసుకొనుము. హల్లెలూయా. నీ దిశముల సిగ్గు కనపడకుండా వస్త్రమును ధరించుము అని వాక్యం, మనకు ఈ దినానుకున్నటువంటి వాక్యం అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వాటిని మనం చూడాలి, అవి ఎలా ఉంటాయో మనం చూస్తాం. కాబట్టి దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడున్నటువంటి యొక్క పాస్టర్లు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు గుడ్డి పరిచర్యులుగా ఉన్నారు. ఎట్లున్నారంట? ప్రభువే చెప్తాడు, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా. ఎట్లుంటాయంట? శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. వీళ్ళు ఏం చేస్తారంటే బయటనే శుద్ధి అంతా, కానీ హృదయములో శుద్ధి అన్నది లేదు. కాబట్టి నీ గిన్నె, నీ పల్లెము వెలుపడ శుద్ధి కావాలంటే ముందు ఏం కావాలా? లోపల శుద్ధి చేయాలి. ఇప్పుడు మీరు కుండలు ఎప్పుడన్నా కడగటం చూసారా? అంటే మీ పాత్రలు మీరు రోజు కడుగుతుంటారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు మీరు? అంతే కదా, బయట నుంచి స్టార్ట్ చేయరు కదా. బయట తోముతారా? బయట ఎవరు తోమలండి. ఫస్ట్ లోపల తోమి ఆ తర్వాత బయటకు వస్తాం. మనం ఒక అన్నం వండిన పాత్రను తీసుకోండి, ముందు లోపల అదంతా సబ్బు పెట్టి శుభ్రంగా తోమిన తర్వాత మనం ఆ చేతులు అంచులు పట్టుకుంటాం, దానికంతా మురికట్టుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? పైన కడిగి శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కన పెడతాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపట కడగటంలే, లోపల అంతా పాసే ఉన్నది, పైన శుభ్రపరుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాం. హల్లెలూయా. కాబట్టి సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. ఇటువంటి వారికి ఏముందంట? నరక శిక్ష ఉందని ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అన్ని చెప్తే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చి ఎట్లనైనా ఈయనను చంపాలని పథకం వేసుకొని చివరికి ప్రభువును సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు చూడండి, ఆ యొక్క పిలాతు అడుగుతా ఉన్నాడు, మీరైతే ఈయన నాకు అప్పగించారు, అయితే ఈయన రక్తము నా మీద ఉండకుండా నేను చేతులను కడిగేసుకుంటున్నా అని ప్రజలు ఎదురు చెప్తే, ఈ యొక్క గుడ్డి పరిచయులు, వాళ్ళతో ప్రోద్బలం చేసినటువంటి ఆ యొక్క సంఘము, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమని
చెప్తా ఉన్నారు. చూడండి, ప్రజలందరూ వాని రక్తము, చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. ఆ రక్త దోషము మా మీద, మా తర్వాత మాకు పుట్టే పిల్లల మీద ఉండాలని వాళ్ళు ఆ దినము కోరుకున్నట్టుగా మనం చూసాం. కాబట్టి ఆ రక్తాపరాధము తప్పకుండా నెరవేరి ఉన్నది. ఈ విధంగా భ్రష్టత్వం అయిపోతే అప్పుడు ఏం రావాలి? ప్రభు యొక్క ఉగ్రత దినము రావాలి. వారికంటూ తీర్పు తీర్చడానికి ఒక దినము కావాలి. భక్తులను కాపాడటానికి ఒక దినం అంటూ రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా యేసుక్రీస్తును చంపివేశారు, తర్వాత సంఘాన్ని హింసించారు, ఇష్టం వచ్చినట్టు భ్రష్టత్వం జరిగింది, ఇక మనకు ఏ దిగులు లేదనుకున్నారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, దీనంతటిని బట్టి వారికి ఉగ్రత రాబోతున్నది, దీనంతటిని బట్టి వారికి శిక్ష రాబోతున్నది. కాబట్టి నా యొక్క భక్తులారా, నా యొక్క శిష్యులారా, ఎప్పుడైతే యెరూషలేము సైన్యములతోటి చుట్టబడుతుందో మీరు వెంటనే గ్రహించండి. తప్పించుకోవడానికి ఇంకా వీలే లేనటువంటి పరిస్థితి అది. మీరందరూ తప్పకుండా నశించిపోతారు. కాబట్టి మీరు ముందుగా నేను చెప్తున్నాను, యెరూషలేము సైన్యములతో చుట్టుముట్టబడిందని మీరు విన్నారనుకో, ఆ యెరూషలేము చుట్టుపక్కల అసలు మీరు ఉండకూడదు. హల్లెలూయా. ఏమని ముందుగానే చెప్పాడు ఆయన బ్రతికి ఉన్నప్పుడే? చూడండి, ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పాడు? యెరూషలేము సైన్యములతోటి చుట్టబడితే మీరు గమనించి మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు పారిపోండి. కానీ మీరు యెరూషలేముకు మళ్ళీ తిరిగి రావటం కానీ అక్కడ ఉండటం కానీ అలాంటి ఏం మీరు చెయ్యకండి. హల్లెలూయా. ఎందుకంటే నాశన దినం అన్నది ఆ రోజు ఉన్నది. కాబట్టి ఆ దినము అది ఎప్పుడో కాదు, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి టైటస్ అనే చక్రవర్తి చేత యెరూషలేము సర్వనాశనము కాయించబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ దినము బాగా తప్పించుకున్నది ఎవరంటే, దేవుని వాక్యం చేత ముందుగానే ఏర్పరచబడిన వారందరూ, ఆల్రెడీ శిష్యులతో బోధించబడిన వారందరూ, ఇది ఎప్పుడైతే జరిగిందో వారందరూ కూడా ఆ పట్టణాన్ని విడిచి పారిపోయారు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ప్రభు యొక్క దినము రావాలంటే ఏం కావాలి? ఏం రావాలి? భ్రష్టత్వం మొదట సంభవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా మనము చెప్పుకున్నట్టుగా నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయారు. ఇప్పుడు సమాజం ఎట్లున్నది? ఇప్పుడు సంఘం ఎట్లున్నది? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకు సత్య విషయమైన ప్రేమను అవలంబించటం లేదు. ఇంకా వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములను సూచన క్రియలతోనూ మహత్కార్యములతో నిండుకొని ఉన్నది. వారి రాక ఎట్లుందంట? రావటమే పాస్టర్లుగా ఎట్లున్నాయంట? అబద్ధ విషయమైన సమస్త బలం. మీకు విషయం తెలుసునో తెలియదు, మొన్నే ఒక సహోదరుడు యూట్యూబ్లలో వచ్చాడు. అతను విపరీతంగా ఏమయ్యాడు? స్ప్రెడ్ అయ్యాడు. గొప్ప బోధకుడిగా పిలువబడతా ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల కిందట అసలు ఆ వ్యక్తి గురించి తెలవనే తెలియదు. ఉన్నట్టుండి ఫేమస్ అయిపోయాడు. సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను. ఏదో పేరు ఉంది, నాకు మర్చిపోయినా. అట్టి పనులు పంచి పెడతాను. పిల్లలు కావాలంటే ఏం కావాలి? అట్టి పనులు పంచి పెడతావు. అవన్నీ ఏంటిది? భ్రష్టత్వము. వాక్యం తెలియని గుడ్డివారు. కానీ అక్కడికి జనాలు ఎట్లా వస్తా ఉన్నారు? తండోపతండాలుగా వస్తా ఉన్నారు. ఏముందంట? అబద్ధ విషయమైన సమస్త బలం అన్నది అక్కడ పనిచేస్తా ఉంది. నానా విధములైన సూచక్రియలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మహత్కార్యములు అన్నవి అక్కడ జరుగుతున్నాయి. కానీ అది ఎటువంటిదంట? భ్రష్టత్వము సంభవించింది. వాని రాకనే అబద్ధ విషయమై ఉన్నది. ఇంకా దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. అది ఎట్లుందంట?
దుర్నీతిని పుట్టించు సమస్త మోసము. హల్లెలూయా. నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలము అది. నశించుతున్న వారిలో ఏం కనబడుతుందంట? సాతాను బలం అంట. అటువంటి వారు అనుసరించే వారందరూ, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. దేవుడే వారికి ఏం చేస్తా ఉన్నాడు? అబద్ధమును నమ్మేటట్లుగా మోసము చేసే శక్తిని వారిలో దేవుడే పంపుతా ఉన్నాడు. దేవుడు నన్ను మహిమకలను గాక. నీకు తెలుసో తెలియదో, ఆయన ఎవరు, జేసీ అన్నం ఏదో ఉంటాడు కదా, శ్యామ్ కిషోర్ గారు యాపిల్ పండ్లు ఇస్తా ఉన్నాడు. దేనికోసమో? పిల్లలు కలగాలంట. అది ఉందే వాక్యంలో ఏమన్నా? అంటే ఈ గొప్పగా పేరు పొందిన ఈ పరిశీలు వీళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు? గుడ్డి వాళ్ళు అయిపోయారు. వీళ్ళు మార్గదర్శకులే, కానీ ఏమయ్యారు? అందులైన మార్గదర్శకులు. ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని మూస్తున్నారా, మీరు తెరుస్తున్నారా? మూసేస్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా ఏ విధంగా ఉందంటే, మొట్టమొదటి మారు మనసు పొందుకోవాలి. మనం దేవుని దగ్గర రావాలంటే మనం ఏం కావాలి? మారు మనసు పొందుకోవాలి. కాబట్టి పాస్టర్లందరూ ఏం చెప్తారు? తప్పకుండా మీరు మారు మనసు పొందుకోవాలి, మీ పాత క్రియలన్నీ ఖచ్చితంగా విడిచిపెట్టాలి, వాటిని మీరు శుద్ధి చేసుకోవాలి అని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా చక్కటి బోధ అది. హల్లెలూయా. తప్పకుండా మనసు మారాలి. మనకు పాత విషయాలన్నింటినీ మన మనసు అనేది మళ్లించుకోవాలి. ఆ తర్వాత జరిగేది బహుమోసకరమై ఉన్నది. ఆ తర్వాత జరిగేది ఏమున్నది? బహు మోసకరమై ఉన్నది. ఆ తర్వాత జరగాల్సింది ఏంటిది? ఎప్పుడైతే అతను మారు మనసు పొందుకున్నాడో, వాక్యము తోటి హెచ్చరింపబడ్డాడో, వాక్యముతోటి తనకు శిక్ష ఉన్నదని గుర్తించబడ్డాడో, తన మనసును మార్చుకొని అప్పటి వరకు చేసిన పాపముల నిమిత్తము ఎక్కడికి రావాలి? బాప్తిసం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? బాప్తిసం దగ్గరికి రావాలి. బాప్తిసంలో ఏం జరుగుతుంది? అక్కడ చనిపోతుండు, పాపములు అనేవి యేసుక్రీస్తు రక్తములో కడగబడుతున్నాయి. హల్లెలూయా. అందుకని చూడండి, ప్రభు యొక్క వాక్యము పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తా ఉన్నాడు? మీరు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు, చూడండి ఎవరంట? ప్రతి వాడు, ఎవరైనా పర్ల ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకొనుడి లేదా పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏం చేస్తుందంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల్లో బాప్తిస్మం. హల్లెలూయా. ఆయన ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? నామముల్లో బాప్తిసం, పేరులో బాప్తిసం పొందుకొనుడి, పేరులో బాప్తిసం ఇయ్యుడి. హల్లెలూయా. కాబట్టి పేతురు ఏం చేశాడు? ఆ పేరులో బాప్తిసం ఇచ్చాడు. ఆ పేరు ఏమైనది? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది వాక్యం. యేసుక్రీస్తు చెప్పిన దానిని 100% నెరవేర్చబడే వాక్యము నీకు అపోస్తలుల కార్యము 2:38లో ఉంటుంది అక్కడి నుంచి చూస్తే. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందుకోవాలని అందరూ మంచిగానే చెప్తున్నారు, కానీ బాప్తిసం దగ్గరికి వచ్చారక అందులైన మార్గదర్శకులైపోయారు, గుడ్డివారైపోయారు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇవ్వటం లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పోయి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మని దాంట్లోనే ముంచి బయటికి తీస్తా ఉన్నారు. ప్రభు చెప్పింది ఏంటి? ఆ యొక్క మూడిటకు ఒక నామం ఉంది, ఒక పేరుంది. తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ యొక్క నామం ఒకటే. నామాలు అని లేదు, నామము. ఆ పేరులో ఇవ్వమంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆ పేరును తీసివేసి బాప్తిసం ఇస్తా ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతా ఉంది? అసలు వాళ్ళు దేవుని రాజ్యములోనికి
అసలు వారు చూడండి, ఆ మారు మనసుకు తగిన క్రియలు వాళ్ళు చేయలేకపోతావు. తమ పాపములకు క్షమాపణ అన్నది అక్కడ కలగటం లేదు. అక్కడ తమ పాపమును యేసుక్రీస్తు నామములో కడిగే వేసుకోవటం లేదు. చూడండి, మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామం వలన రక్షణ కలుగునంటే యేసుక్రీస్తు నామం వలనే రక్షణ. యేసుక్రీస్తు నామం వలనే నీకు పాప క్షమాపణ అన్నది ఉన్నది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా వారు బోధించే బోధను మీరు గైకొనండి. హల్లెలూయా. కానీ వారు చెప్పినట్టుగా మీరు చెయ్యకండి. వారు ఎక్కడి నుంచి బోధిస్తారు? బైబిల్ నుంచే బోధిస్తారు కదా, కాబట్టి బాగుందనుకుంటాం. కానీ వారి క్రియల దగ్గరికి వచ్చారక, బాప్తిస్మం దగ్గరికి వచ్చారక వారు ఎట్లా ముంచుతారు? చూడండి, త్రిత్వ బాప్తిస్మము అని ముంచుతారు. ఇది రోమన్ క్యాథలిక్ ప్రవేశపెట్టినటువంటి అబద్ధపు బాప్తిస్మం అయి ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇంకొంచెంలో మనం ముగించుకుందాం. ఇదేంటిదంట రోమన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి త్రిత్వ బాప్తిస్మం అయి ఉన్నది. ఆది అపోస్తులు బోధించినటువంటి బోధ, ఆది అపోస్తులు వేసినటువంటి పునాది మీద వీళ్ళు అసలు కట్టబడలేదు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడాలి, నాకెళ్ళి చూడండి. ఏంటంటే వీళ్ళు ఎటువంటి పునాది మీద లేరంట? యేసుక్రీస్తు అనే పునాది మీద వీరు లేనే లేరు. ఆది అపోస్తులు వేసిన పునాది మీద వీరు లేనే లేరండి. ఎందుకంటే వీరు ఆది అపోస్తులు బోధించిన బోధలో లేరు, దాని నుంచి తప్పిపోయారు. లేఖనాన్ని వాళ్ళు క్లియర్ గా చూస్తున్నారు, కానీ ఏమై ఉన్నారు? గుడ్డివారై ఉన్నారు. లేఖనాన్ని వారు క్లియర్ గా చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా అయినారు? దిగంబరులుగా ఉన్నారు. అసలు మనం కరెక్ట్ అయిన బాప్తిస్మం ఇవ్వటం లేదని గుర్తెరగక ఉన్నారు. వాక్యంలో ఏమున్నది మనకు? ఈ కాలం యొక్క సంఘములు ఎట్లా ఉంటుంది? దిగంబరుడు, గుడ్డివాడు అని ఎరుగక ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా లేఖనాన్ని ఎరుగక పరలోక రాజ్యాన్ని మూసివేస్తా ఉన్నారు, కానీ పరలోక రాజ్యాన్ని తెరవటం లేదండి. ఇది ఒక పెద్ద ప్రశ్న. జాన్ వెస్లీ, ఓసన్న మినిస్ట్రీస్ వారి యొక్క జాన్ వెస్లీ వారు కూడా వాళ్ళ వీడియోలు నేను చూసిన బాప్తిస్మం తీసుకుంటే ఆయన కూడా క్లియర్ గా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిస్మం ముద్దుడిచ్చి బయటికి తోలేస్తా ఉన్నారు. గుడ్డివారైనటువంటి మార్గదర్శకులు, గుడ్డివారైనటువంటి అంధకారాలు వారు సర్ప సంతానం అని ప్రభువు క్లియర్ గా వాళ్ళని చూపిస్తావు. అసలు వాళ్ళకు వచ్చిన ఆ యొక్క భక్తులకు, ప్రభు దగ్గరకు వస్తున్న జనాలను ఏం చేస్తా ఉన్నారు? ప్రభు మార్గంలోనికి నడిపించటం లేదు. కానీ మంది అంటున్నారు వాళ్ళ దగ్గర, ఎవ్వరి మందిరంలో లేనటువంటి మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమకరం కదా. ఎంత భ్రష్టత్వమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత భ్రష్టత్వం. ఈ భారతదేశం వైజ్ గా ఇతర దేశాలలో కూడా వాళ్ళకు బ్రాంచ్లు ఉన్నాయి. ఎంతమంది ప్రజలను వారు గుడ్డివారిగా చేస్తా ఉన్నారు. వీరు గుడ్డి మార్గదర్శకులయ్యి ఈడు గుంటలో పడేది కాకుండా మిగతా వారందరినీ కూడా గుంటలోనికి పడివేస్తా ఉన్నారు. ఎంత భ్రష్టత్వం ఒకసారి ఆలోచన. ఆ తర్వాత మనం చూస్తే ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి మొట్టమొదటిది ఏంటిది? నువ్వు దేవుని రాజ్యంలోనికి రావాలంటే నీ పాపాలను కడిగి వేసుకోవాలి. నువ్వు మళ్ళీ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నువ్వు దేవునిలో పుట్టాలి. ఆ పుట్టడం లేదు, తన పాపములను కడిగి వేసుకోవటం లేదు. దాంట్లో భ్రష్టులైపోయారు. ఆ తర్వాత నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఈ నిత్య జీవాన్ని కూడా వాళ్ళు భ్రష్టత్వం చేశారు. భ్రష్టులైపోయి దాన్ని కూడా సరిగా పాటించడం లేదు. అక్కడ ఏం చెప్పబడింది? ఆది సంఘము, పౌలు భక్తుడు వాళ్ళంతా ఏ విధంగా చేశారు? ఆదివారం రాత్రి చూడండి, ప్రభు యొక్క రొట్టెను విరుచుటకు, ప్రభు యొక్క శరీరము లేకపోతే ఆయన యొక్క రక్తమును అనే రొట్టెను, ద్రాక్షరసాన్ని త్రాగుటకు ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం రాత్రి కాల వేళల్లో వాళ్ళు కూడుకొని ఉన్నారు. అది పస్కాకు సూచనగా ఉన్నది. పస్కాకు సాదృశ్యం
మహిమకలను గాక. దీన్ని ఏం చేశారు? పట్ట పగలే ఇలా ఆదివారం వచ్చింది, ఇలా ఆదివారం వచ్చింది. ఈ యొక్క ప్రసంగం అయిపోతుందనే ఏం చేస్తారు? ప్రభు బల్ల ఆరాధన, ప్రభు రాత్రి భోజనం అనే మాట వారి నోటి నుంచి రానే రాదండి. ప్రభు రాత్రి భోజనం అనే మాట రాదు. బల్లను ఆరాధన చేస్తా ఉన్నారు. బల్ల మీద ఏం పెట్టుకుంటారు? బ్రెడ్ ముక్క పెట్టుకుంటారు, తర్వాత ద్రాక్ష రసం పెట్టుకుంటారు, తర్వాత చిన్న చిన్న కప్పులలో ద్రాక్ష రసాన్ని పోసేస్తారు. ఆ బ్రెడ్ ముక్కలను అందరికీ ఇచ్చేస్తా ఉంటారు. ఒక్కొక్క బ్రెడ్ ముక్క, చిన్న చిన్న బ్రెడ్ తీసుకుంటారు, ఒక్కొక్క బ్రెడ్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తా ఉంటారు. లేకపోతే రోమన్ క్యాథలికులు ఆ సంఘం పాటించే విధంగా కొన్ని అప్పలు వచ్చినాయి, అప్పడం లాగా వచ్చినాయి, పల్చటి అప్పడములు. అది ఒక్క రొట్టెనా? చూడండి, ఆ అప్పడమును నోట్లో పెట్టేస్తారు, ఈ ద్రాక్ష రసం నోట్లో పోసేస్తారు. పట్ట పగలు అది శరీరాన్ని తినటము, త్రాగటము, నిత్య జీవం కలవారమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అదేమైపోయినది? భ్రష్టత్వం అయిపోయినది. చూడండి, తమ పద్ధతులను, దైవోపదేశములని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బోధిస్తా ఉన్నారు. తమ పారంపర్య పద్ధతులు, తాము ఏర్పరచుకున్నటువంటి కట్టడలు, తాము ఏర్పరచుకున్నటువంటి సంఘం యొక్క నియమ నిబంధనలు ఆ విధంగా ఏర్పరచుకొని అవే దైవోపదేశములు, ఇవే ప్రభు యొక్క వాక్యములని మనుషులు ఏం చేస్తా ఉన్నారు? తప్పుదో పెట్టించి భ్రష్టులైపోతా ఉన్నారు. దేవుని మహిమకలను గాక. చూడు ఎంత భ్రష్టత్వం. ఇంకా మనం చూసినట్లయితే ఆడవాళ్ళు యొక్క ప్రసంగ బలిపీఠాన్ని బోధించుట, పెద్ద పెద్ద పేరొందిన పాస్టర్లు. ఇప్పుడు మీరు సతీష్ కుమార్ని తీసుకోండి, ఆయన భార్యను కూడా ఆ యొక్క ప్రసంగ వేదిక మీద నిలబెట్టి పాటలు పాడిస్తూ ఉంటాడు, ఇంకా ఏం చేస్తూ ఉంటాడు, తర్వాత వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. మీరు దినకరణ్ గారిని తీసుకోండి, ఆయన భార్య కూడా ప్రసంగము చేస్తూ ఉంటారు, పిల్లలు ప్రసంగం చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల యొక్క వీడియోలు చూస్తే లిప్స్టిక్లు కొట్టి మేకప్ వేస్తూ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? శాస్త్రులు, పరిశీలులు, సద్దుకారులు, గొప్ప పేరు పొందినటువంటి పాస్టర్లు. ఎంత భ్రష్టత్వము క్రైస్తవంలో ఇమిడిపోయినదో చూడండి. ప్రవీణ్ కుమార్ గారు ఆయన భార్యను అంటే పెట్టుకొని ఎప్పుడు ప్రసంగ బలిపీఠం ఎక్కించి ఏం చేస్తూ ఉంటాడు? ఆమెతోటి వాక్యము ఇప్పిస్తా ఉంటాడు. ప్రతి ఒక్కరంతే. ఈ దినము ఈ యొక్క భారతదేశంలో పేరు పొందిన పాస్టర్లు ఎవరు ఉన్నారంటే వాళ్ళ భార్యలను కూడా ముందుకు తీసుకుపెట్టి అక్కడ మనం ఉండడం చూస్తా ఉన్నాం. అది హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, లేకపోతే పంజాబ్ కానీ, ఏ రాష్ట్రాలైనా మీరు చూడండి, పేరు పొందినట్టు వాళ్ళ భార్యలు ముందు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు? బలిపీఠం మీద నుంచి ఆ యొక్క బోధలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది గొప్ప భ్రష్టత్వం అయింది. దాని లేఖనము సపోర్టు చేయటం లేదు. హల్లెలూయా. నువ్వు కింద ఉండి ఏదైనా చెయ్యి, నువ్వు కింద ఉండి ఏదైనా చెయ్యి. సంఘంలో సంఘాన్ని వృద్ధిపరచడానికి నువ్వు పాటలు పాడు, ఇంకోటి ఏదైనా నువ్వు ఆరాధన చెయ్యి. అది కాదు కానీ ప్రసంగ బలిపీఠం నుంచి నువ్వు వాక్యాన్ని బోధించడానికి నీకు హక్కు లేదా? దేవుని మహిమకలను గాక. ఇంకా భ్రష్టత్వం ఏంటిదంటే స్త్రీల యొక్క సమాజము, స్త్రీల యొక్క కూటములని స్త్రీలే బోధించుకుంటూ ఒక ఆమెను నిలబెడతాం. ఇది ఇంకా భ్రష్టత్వం అయి ఉన్నది. ఎందుకంటే ఆమెకు రాదు, వీళ్ళకి సరిగ్గా నేర్పించలేదు. వాక్యం ఏం చెప్తున్నది? స్త్రీలైన మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడగాలి. అది వాక్యం. పరాయి పురుషుని కూడా నువ్వు అడగొద్దు. ఈ వాక్యం గురించి ఏదైనా తెలుసుకోవాలంటే నువ్వు పరాయి పురుషుని గురించి నువ్వు అడిగి వాక్యాన్ని నువ్వు తెలుసుకోవద్దు. నీ భర్తను నువ్వు ఇంటికి వెళ్ళి అడిగి నీ భర్త ద్వారా నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు? ఈ పాస్టమ్ నా పాస్టమ్ అని యొక్క డబ్బు బాగున్నటువంటి పాస్టమ్ను తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాము? ఇక్కడ నిలబెట్టి మన వాక్యము తిప్పిస్తా ఉన్నాం. దేవుని మహిమకలను గాక. చూడు ఎంత భ్రష్టత్వము ఇది నాన్న.
చూడండి ఎంత భ్రష్టత్వం సంఘంలో ఉందంటే, మరి ముఖ్యంగా ప్రవక్త చెప్తా ఉన్నాడు, స్త్రీని మీరు గమనించినట్లయితే సంఘము మీరు గమనించండి. స్త్రీలు ఎంత చెడిపోతా ఉంటే అంతే ఎక్కువగా సంఘము చెడిపోతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు స్త్రీలు, ప్రభు నమ్ముకున్న స్త్రీలు, ప్రభు నామమున బాప్తిస్మము పొందుకున్న స్త్రీలు, వారి యొక్క జాకెట్లను ఒకసారి మీరు చూడండి ఎట్లుంటాయో. ఈపంతా కనపడి రకరకాల డిజైన్లు వేసుకొని, చూడు ఎంత భ్రష్టత్వం ఉన్నదో మనకు అక్కడ కనపడతా ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథం వెలగల బట్టలు, వెలగల వస్త్రములు మీరు ధరించుకోకూడదంటే ఒక్కొక్కరి యొక్క 10,000, 20,000, 30,000 పాస్టర్లు కట్టే ఆ యొక్క చీరలు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కట్టేటువంటి దుస్తులు, ఇదంతా ఏంటిది? భ్రష్టత్వము. అయితే ఇది భ్రష్టత్వమా అని వారు ఎరుగక ఉన్నారు. అది దాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కూడా పాపమా అని వారు ఎరుగక ఉన్నారు. దీన్నే ప్రవక్త గట్టిగా హెచ్చరించి చెప్పాడు. కాబట్టి ఆయన అబద్ధ బోధకుడు, స్త్రీల పట్ల విద్వేషకుడు అని చెప్పేసి ఆయనను ఆ విధంగా అది అవమాన పాలు చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా రంగులు పూసుకోవటం ముఖానికి. ఇదేనా మీరు చూసినట్లయితే ఎక్కువ మంది పాస్టర్లు భార్యలు బలిపీఠ ప్రసంగం మీదకి వచ్చినప్పుడు, లేకపోతే సంఘంలో ఉన్న స్త్రీలు కూడా మేకప్లు వేసుకొని వస్తూ ఉంటారు, ఐబ్రోస్ చేసుకొని వస్తూ ఉంటారు. చూడండి అందంగా ముస్తాబై వస్తూ ఉంటారు. ఇంకా చూడండి జుట్లు, అది ఎక్కడికి మన హిప్పీ కటింగ్లు చేసుకున్నట్టుగా. దేవుని మహిమకలను గాక. మీరు ఒకసారి జాయ్ చరణ్ అనే ఒక మినిస్ట్రీ బోధిస్తుంటుంది, ఆమెను మీరు చూస్తే ఏమున్నది? జుట్టు ఇక్కడ చెవుల దాకా కత్తిరించుకున్నట్టుగా ఉంటుంది. ఆమె టీవీలో ప్రసంగం చూస్తుంటే అందరూ కూడా పల్లికి తీసుకొని చూస్తూ ఉంటారు. ఇదంతా భ్రష్టత్వము. కానీ ఇది భ్రష్టత్వము అని మనము గుర్తించలేని విధంగా ఉన్నాం. ఎందుకంటే వాక్యాన్ని మనము చూడటం లేదండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనము గ్రహించటం లేదు. దేవుని మహిమకలను గాక. ఇంకా చూడండి మన యొక్క సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు స్త్రీలు గోర్లకు పెయింట్, ఇంత పొడుగు గోర్లు పెంచుకొని వాడికి ఏం చేస్తారు? పెయింట్. కాళ్ళను గోర్లు ఇంత పెంచుకొని వాడికి ఏం చేస్తారు? పెయింట్ వేస్తూ ఉంటారు. రకరకాల పెయింట్లు వేస్తూ ఉంటారు. పెయింట్లు వేసుకోండి, ఎవరు వేసుకోవచ్చు? దేవుని దగ్గర రాని వారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకమండి, ఎవ్వరికి ఏమీ కాదంటం లేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం మనం పొందుకుంటాము, ఆ తర్వాత మనం ఏముండకూడదు? పెయింట్ వేయడానికి వీలే లేదండి. హల్లెలూయా. గోర్లకు కానీ చేతులకు కానీ పెయింట్, మేకప్ వేయాల్సిన అవసరము లేదండి. ఐబ్రోస్ కట్ చేయాల్సిన అవసరము లేదండి. చెవులకు ఇంత పెద్ద లింకులు పెట్టాల్సిన అవసరము లేదండి. నీ నగలన్నీ కూడా తీసి ఎక్కడ పడేయాలి? మూట కట్టుకోవాలి. హల్లెలూయా. యాకోబు కూడా ఆ విధంగా చెప్పుకుంటాడు అనుకుంటా ఒకసారి, లేకపోతే యెహోషువ చెప్పుకుంటాడు అనుకుంటా, మిమ్మల్ని మీరు సిగ్గుపరచుకోనుడి, సిద్ధపరచుకోనుడి, బుద్ధి చేసుకొనుడి, మీకున్నటువంటి చెవులకున్న పోగులన్నిటిని కూడా తీసివేయాలని ప్రభు వాక్యంలో ఉన్నట్టు మనం చూస్తాము. కానీ మన పిల్లలకు మనం ఏం చేస్తాము? గోళ్ళ పెయింట్ చేస్తాము, మేకప్లో వేసేస్తాము. కాబట్టి దయచేసి అటువంటి మనము చేయకూడదు. దేవుని మహిమకలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొంచెం మనము ముందుకెళ్ళినట్లయితే ఎన్ని కార్యములు ఉన్నాయో ఒకసారి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే మన యొక్క సమాజంలో, మన యొక్క సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క భ్రష్టత్వాన్ని మనం చూస్తే, ఇంకా మగపిల్లలకు వద్దాం. మగపిల్లలకు మనము వద్దాం. ఏంటిది? వాళ్ళ యొక్క జుట్లు ఏ విధంగా కత్తిరిస్తారు? అదేదో స్టైల్, అదేదో ఒక రకమైన స్టైల్. ఇక్కడ పిట్టలు, కాకులు కూడా గూళ్ళు కట్టుకొని పిల్లలను పెట్టేంత వరకు అట్లా అంటే వాడు అటువంటి వేసుకొని వచ్చి
ఉంటాడు. ఇప్పుడు వాడు ఏమి సమాధానం చెప్తా ఉన్నాడు? పాస్టర్లు ఏ విధంగా అటువంటి వారిని అనుమతి ఇస్తా ఉన్నారు? ఇది ఒక పెద్ద భ్రష్టత్వం. ఇక పాస్టర్లను ఒకసారి మనం చూస్తే, సరే వాళ్ళు వేసే డ్రెస్ పక్కన పెట్టేసి, కానీ ఆ ఫ్రెంచ్ స్టైల్ గడ్డం అని ఒకటి పెడతా ఉంటారు. ఇదంతా దొరికి ఇక్కడి నుంచి మాత్రమే ఇక్కడ పెడతారు. అదేంటిది? అదొక పెద్ద భ్రష్టత్వం. అతనికి ఇంకా లోకం యొక్క స్టైల్ మీద, లోకం యొక్క పద్ధతుల మీద, లోకము అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటాము నవీన భావాల మీద ఇంకా మనసు పోలేదు. అతను వచ్చి పెద్ద ప్రసంగికుడుగా మళ్ళీ ఏం చేస్తాడు? వాక్యము బోధిస్తా ఉంటాడు. ఫ్రెంచ్ స్టైల్ గడ్డము ఉంటుంది. లేకపోతే ఇదంతా తీసేసి ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ పెడతారండి, ఇక్కడ కొంచెం. లేకపోతే ఈ చిబ్బలు ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి ఈడు దాకా తీసుకొస్తారు చిబ్బలు. ఇదొక స్టైల్. ఇప్పుడు లోకం మీద ఆశనే వీడికి పోలేదు. లోకం యొక్క పద్ధతులను అనుసరిస్తా ఉన్నాడు, లోకం యొక్క పోకడలను అనుసరిస్తా ఉన్నాడు. మళ్ళీ వీడు పాటగాడు, మళ్ళీ ఆటగాడు. యూట్యూబ్లలో పాటలు పాడితే ఆ యొక్క పాటకు కొన్ని వేల లక్షల వ్యూస్. ఇంకా మెయిన్ ముఖ్యమైనది భ్రష్టత్వము. ఎవరైతే ప్రభువున దగ్గరికి వచ్చారో, ప్రభు నామములో కడగబడి ఉన్నారు, ప్రభు ఆత్మతో నింపబడి ఉన్నారు, అటువంటి వారు ప్యాంట్లు వేయడానికి అసలు వీలే లేదండి. ఆడవారు, మరి ముఖ్యంగా ఎవరు? ఆడవారు. ఈనాడు మనం జీన్స్ ప్యాంట్ వేసి ఏం చేస్తా ఉన్నాము? ఆరాధనకు వెళ్తా ఉన్నాం. చిన్నపిల్లలు వదిలేసేయండి, లేకపోతే ప్రభు దగ్గర ఇంకా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకొనని వారిని మనం అసలు వాళ్ళ గురించి టచ్ చేయొద్దు, వాళ్ళని పక్కన పడేసేయండి. మనం ఎవరికి మాట్లాడుతున్నాము? ఆల్రెడీ బాప్తిసం పొందుకున్నవారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వారి మీద మనకు ఎటువంటి హక్కు లేదు. నేను ఇంకా దేవుని దగ్గర రాలేదు, నా గురించి నువ్వేం చెప్పేదాన్ని? వారితో మనకు అవసరమో లేదండి, వారు ఎటైనా పోని. కానీ చింత అంతా ఎక్కడ ఉన్నది? భ్రష్టత్వం అంతా ఎక్కడున్నది? బాప్తిసం తీసుకొని సంఘములో కొనసాగుతున్న వారి దగ్గర. వారు జీన్స్ ప్యాంట్ వేస్తారు. మేము జీన్స్ ప్యాంట్ వేయటం లేదండి అని ఒకవేళ నువ్వు చెప్పావనుకో, నువ్వు వేసే ఇంకో ప్యాంట్ ఏంటిది? లెగ్గింగ్. అది ఇంకా నీ పిర్రల కానుంచి, నీ తొడల కానుంచి, నీ కాళ్ళ కానుంచి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఎంత పెద్ద భ్రష్టత్వం అవుతుంది. కానీ నువ్వేం చేస్తావు? సంకల బైబిల్ పట్టుకొని బయటకు వచ్చేస్తావు. నడుస్తుంటే ఇగో కరెక్ట్గా నడుము వరకు నుండి కింద వరకు ఏముందో అది మొత్తం స్పష్టంగా కనిపిస్తావు. మన పూర్వకాలంలో మన అమ్మలు అటువంటిదంతా ఎన్నడూ వేయలేదండి. వారు ఒకవేళ పొలాలను పని చేస్తుంటే కూడా వాళ్ళు గోసి పెడితే మోకాల కంటే కిందికే నీకు తమ శరీర అవయాలు కనపడతాయి, కానీ పైకి వారు కనపడవలేదు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ శరీరానికి అతుక్కొని పోతున్నాయి. నీ బట్టలు ఏం చేస్తున్నాయి? నీ శరీరానికి అతుక్కొని పోతున్నాయి. నీ శరీరానికి అతుక్కొని పోతున్నప్పుడు నీ శరీరం ఎక్కడ లావు ఉంది, ఎక్కడ సన్నం ఉంది, ఎక్కడ పిర్రలు అటువంటి ఏమంటే దాన్ని అవయవాలు వంకర తిరిగినవి కూడా క్లియర్ గా కనపడుతుంది. ఇది భ్రష్టత్వం. ఎంత పెద్ద భ్రష్టత్వం అంటే అంత పెద్ద భ్రష్టత్వం. అయితే ఇది భ్రష్టత్వమా అని వారు గుర్తెరగక ఉన్నారు. ఎందుకంటే వారు వాక్యం పట్ల దిగంబరులై ఉన్నారు. చూడండి, వారు నగ్నత్వములో ఉన్నారని వాక్యం తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడు ఎంత భ్రష్టత్వము. మరి ఇంత భ్రష్టత్వం జరిగితే మరి ప్రభు యొక్క ఉగ్రత దినం రావద్దా? ప్రభు తన కోపాగ్నిని ఈ భూలోకం మీద కుమ్మరించొద్దా? ఓ దేవుని మహిమకలుగాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళే సమాజాన్ని అంతటిని ఆక్రమించేశారు. వీళ్ళే పెద్ద బోధకులుగా ప్రతి ఊర్లో ఆక్రమించారు. ప్రతి చోట వారి యొక్క సంఘాలను స్థాపిస్తా ఉన్నారు, తమ బ్రాంచీలను స్థాపిస్తా ఉన్నారు, తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును వెదజల్లుతా ఉన్నారు. అనేకులను మా దగ్గరకు రని పిలుచుకుంటా ఉన్నారు. సత్యమైనది మరుగున పడిపోతా ఉంది. అబద్ధం అన్నది ఏం చేస్తా ఉంది? ఉధృత
అద్భుతంగా పైకి అభివృద్ధి చెందుతా ఉన్నారు. భ్రష్టత్వము సంభవించడం. కాబట్టి మొదట ఈ భ్రష్టత్వం సంభవించడం తప్పకుండా ప్రభు దినము రాబోతా ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనందరం కూడా వెలుగు సంబంధులము. బాగా గుర్తుపెట్టుకో, మనమందరం ఎవరమే? వెలుగు సంబంధులము. మనము పగటి సంబంధులమై ఉన్నాము. అంటే వెలుగు అంటే దేవుడు, యేసుక్రీస్తు. కాబట్టి దేవుని కుమారులు, దేవుని కుమారులమై ఉన్నాము, దేవుని కుమార్తెలమై ఉన్నాం. మనము చీకటి వారము కాము, మనము రాత్రి వారము కాము. కాబట్టి ఇటువంటి అన్నిటిని మనం ఏమి అనుసరించమండి, ఆ భ్రష్టత్వములోనికి మనము వెళ్ళమండి. హల్లెలూయా. వారు నిద్రపోతా ఉన్నారు, కానీ మనం మెలకుగా ఉందాము. వారు ఏం డ్రెస్ వేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు, అవన్నీ కూడా ఈనాడు జిమ్ములు పెరిగిపోవడానికి కారణం ఏంటిది? వారు అనుకుంటున్నారు తమ యొక్క ఆరోగ్యము కాపాడుకోవటానికి మేము జిమ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాడు ఆరోగ్యం కాపాడుకోవడానికి పోవటం లే. వాడు ఏం చేస్తున్నాడు? తమ యొక్క కండలు బయటికి చూపించుకోవటానికి, సమాజంలో తమ కండలను బయటికి చూపించడానికి వాడు బయటికి వెళ్తున్నాడు. సరే, నువ్వు నీ ఆరోగ్యం కాపాడుకోవడానికే నువ్వు ఒకరు వెళ్ళావనుకో, నీకు కండలు పెరిగినాయి కాదంటంలే, కానీ నీ చొక్కా ఎటువంటి చేయాలి? అవి కనపడనటువంటి చొక్కా నువ్వు వేసుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? టైట్ టీ షర్ట్ నువ్వు వేస్తావు, ఆడపిల్లలకు చూపిస్తావు. చూడు ఎంత భ్రష్టత్వము. కాబట్టి మనం ఇతరుల వల్ల నిద్రపోవటం లేదండి, మనం మెలకుగా ఉండాలి. మత్తులము కాక ఉందుము గాక. ఏమైనా మత్తులు అంటే ఏంటో, తాగినాడు వాడు ఎట్లా చేస్తున్నాడు వాడికి తెలియదు. వాడు గుడ్డోడు, వాడు డ్రెస్ వేసుకున్నాడో లేదో వాడికి తెలియదు. అసలు దాన్ని గుర్తెరగక ఉన్నది సమాజం, సంఘం. కాబట్టి మనం నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవటం, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ మనం పగటి వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మనం ఎటువంటి వారము అంటే వెలుగు సంబంధులం మనము. కాబట్టి మనము మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ అను కవచము, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఆమేన్. హల్లెలూయా. ఏంటిదంటే మనకు విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణను శిరస్త్రాణము మనం ధరించుకుందామండి. హల్లెలూయా. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను నియమించెను. దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఆమేన్. హల్లెలూయా. మనము మేలుకొని ఉన్నాను. ఇక్కడ చూడండి వాక్యము, మనము మేలుకొని ఉన్నను అంటే సజీవుల లెక్కల్లో ఉన్నను, నిద్రపోవచ్చున్నాను అంటే ప్రభువునందు మనము నిద్రించుచున్నాను, అంటే చనిపోయి సమాధి చేయబడి ఉన్నను. ఆయనతో కూడా జీవించు నిమిత్తము, చూడండి, ప్రభుతో కూడా జీవించాలనే ఆ నిమిత్తము యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మనం గుర్తు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు ఎందుకు మృతి చెందాడంటే, నేను ఆయనతోటి జీవించాలన్న ఉద్దేశంతో ప్రభు మన కొరకు మృతి చెందాడు. సజీవులమై ఉన్నను, ప్రభునందు నిద్రించిన మనం ఆయనతోటి జీవిస్తాము. దాని కొరకు ప్రభు అతి గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి, కానీ భ్రష్టత్వాన్ని మనం ఎన్నడూ అంటించుకోకూడదండి. ఈ భ్రష్టత్వం ప్రకారం మన సంఘము ఉండకూడదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. వీళ్ళందరి మీదకి కోపం ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది? పరలోకము నుండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని గూర్చిన సత్యం ఏదో వారికి తెలియబడింది ఇందులో. అయితే వారు ఏం చేస్తున్నారు? ఆయన శక్తిని గాని, ఆయన దైవత్వాన్ని గాని, దేన్ని గాని, వాళ్ళ లేఖనాలను గాని
యొక్క సంఘ ఆచారాలను వారు ముందుకు తీసుకొని పోతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే వారు దేవుని లేఖనములను ఎరిగి కానీ దాని ప్రకారము చేయటము లేదు, దేవుణ్ణి మహిమపరచటము లేదు. దేవుని కలను గాక. చూడండి లేఖనములు ఏం చెప్తున్నాయో, ఆది సంఘం ఏం చెప్తుందో, ఆది సంఘం ఏ విధంగా చేసిందో అవి వారు చూస్తూ కూడా ఆ లేఖనాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము లేదు. కానీ వారి వాదముల యందు వ్యర్థులైరి. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? వాదముల యందు వ్యర్థులవుతా ఉన్నారు. యేసుక్రీస్తునామమున బాప్తిసం తీసుకుంటేనే పరలోకమా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పరలోకం పోమా? ఇదేంటిది? ఒక వాదన. పోరు అని ఎక్కడ ఉన్నదో చూపి. మరి అడిగే మాట ఏంటిది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకుంటే పరలోకం పోరు అనే వాక్యం ఏడుందో మాకు చూపి. ఇది వారి వాదన. కానీ వాక్యం ఏం చెప్తుందో వారు గుర్తెరగటం లేదు. కానీ తమ వాదనల యందు ఏం చేస్తా ఉన్నారు? వ్యర్థులైతా ఉన్నారు. అరే 7వ దూత ప్రవక్త విలియం బ్రనాగ్ గారు అని చెప్తుంటే, ప్రకటన గ్రంథం 10 చూడండి, 10వ అధ్యాయం 7వ వచనము, ఆ యొక్క మర్మములన్నీ తెలియబడే వ్యక్తి ఈయనని చెప్తుంటే, ఆ విధంగా ఎక్కడ ఉన్నది? ఆయన పేరున్నదా అని వాదమును తీసుకొని వస్తూ వీరంతా ఏం చేస్తా ఉన్నారు? వ్యర్థులైపోతా ఉన్నారు. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఏమైందంట? వారి అవివేక హృదయం. వివేకం లేదు. వివేకం ఉంటే వాక్యాన్ని చూసేవాళ్ళు, లేఖనం ఏమున్నదో చూసేవాళ్ళు. ఈ లేఖనం ఈ విధంగా ఉంది చూడండి అని చెప్తుంటే కూడా దాన్ని చూడలేనటువంటి గుడ్డి వాళ్ళుగా ఉన్నారు. అంటే వారి హృదయం ఏమైందంట? అంధకారం, అంటే చీకటి అయిపోయిందంట. ఆ లేఖనం యొక్క వెలుగును, ఆ లేఖనం యొక్క బయలుపాటును వాళ్ళు పొందుకోలేకపోతా ఉన్నారు. చూడండి, అయితే వారు ఏమని చెప్పుకుంటున్నారు? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఆమేన్. మేము బైబిల్ పండితులం, మాకు బైబిల్ కళాశాలలు ఉన్నాయి, మేము ఎన్నో కొన్ని వేల మందికి మేము తర్ఫీదు ఇస్తా ఉంటాం. కానీ బాప్తిసం మాత్రం ముంచుతూనే ఉంటాం. బాప్తిసం తీసుకుపోయి పరలోక రాజ్యాన్ని మోస్తూనే ఉంటాం, కానీ మేము తెరవము. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? రెవరెండ్, ప్రీచర్లు, బోధకులు అని చెప్పుకుంటాము, జ్ఞానులు అని చెప్పుకోవచ్చు, బుద్ధిహీనులైరి. చూడండి ఎట్లా ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే అక్షయుడకు దేవుని మహిమను ఏంటంట? అక్షయుడకు దేవుని మహిమను ఎలా మార్చేశారు? సంస్థలకు పద్ధతులకు మార్చివేశారు. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ఆచార వ్యవహారాలకి వాటిను మార్చివేశారక. ఈ హేతువు చేత చూడండి, ఆ విధంగా ఎప్పుడైతే మార్చి ఆ విధంగా వారు చేస్తా ఉన్నారో దానిని బట్టి చూడండి దేవుడు ఏం చేశాడంటే వారి హృదయాలను ఆశ అనుసరించి, వారి హృదయంలో ఏ విధంగా ఉంటుందో ఆ దురాశ అంటది, ఆ దురాశను అనుసరించి మీ శరీరములను మీరు ఎట్లనైనా చేసుకోండి దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించను. ఏం చేస్తున్నాడు? పోరు మరి పోటు. నువ్వు ఆది అపోస్తల బోధకు నువ్వు రావా? ఆది అపోస్తలు ఇచ్చినట్టుగా నువ్వు బాప్తిసం ఇవ్వవా? ఆది అపోస్తలు బోధించినట్టుగా నువ్వు ఆ యొక్క ఇచ్చినట్టుగా ప్రభురాత్రి భోజనాన్ని పాటించవా? సరే, నీ హృదయ ఆలోచన ఏముంది? అది దురాలోచన. దాని ప్రకారమే మీ శరీరాలను అనుసరించిపోండి అని దేవుడే వారిని